ఈరోజు బాబా మురళిలో ఈ అంతిమ సమయంలో మీరిప్పుడు అన్నింటినీ ఈ మహాయజ్ఞంలో స్వాహ చేయండి అన్నారు. మొత్తం ప్రపంచమే ఇందులో స్వాహ అయ్యేది ఉంది. మనం స్వయాన్ని కూడా ఈ యజ్ఞంలో అర్పణం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ చివరి సమయంలో పాపాల నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థాన్ని చేస్తూ మళ్ళీ కొత్త పాపాలను తయారు చేసుకోవద్దు అన్నారు. ఒకవైపు పాపాలని వినాశనం చేసుకునేందుకు బాబాని జ్ఞాపకం చేస్తూ మళ్ళీ కొత్తగా పాపాలు తయారయ్యే కర్మలను చేయడం వలన చాలా ఎక్కువ శిక్షలని పొందుతాము అన్నారు. భూతాలను పారదోలడానికి ఈరోజు బాబా ఒక చక్కటి ఉపాయాన్ని వినిపించారు. మరి బాబా మాటల్లోనే విందాము. ఇది 15th అక్టోబర్ మురళి. మధురమైన పిల్లలు, పరస్పరం మీ అందరిది ఒకే మతము. మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రిని స్మృతి చేస్తారు. దానితో అన్ని భూతాలు పారిపోతాయి. పరస్పరం మీ అందరిది ఒకే మతం. ఇంతమంది ఉన్నా కూడా వేరువేరు మతాల వారు, వేరువేరు కులాల వారు, వేరువేరు దేశాల వారు బాబా పిల్లలుగా అయ్యారు. కానీ అందరిది ఒకే మతం. అందరూ ఒకే శ్రీమతాన్ని పాటిస్తూ ఒక తండ్రినే స్మృతి చేస్తారు. ఈ యూనిటీ ఫలం, ఈ సంఘటన శక్తి, ఈ ఐక్యత అన్ని భూతాలను పారదోలుతుంది అంటున్నారు. ఎందుకంటే అందరూ శ్రేష్టమైన భగవంతుని శ్రీమతం పైన నడుస్తూ ఉన్నారు. ప్రశ్న: పద్మాపదం భాగ్యశాలిగా అయ్యేందుకు ముఖ్యమైన ఆధారం ఏమిటి? జవాబు: బాబా ఏదైతే వినిపిస్తారో ఆ ఒక్కొక్క విషయాన్ని ధారణ చేసేవారే పద్మాపదం భాగ్యశాలులుగా అవుతారు. బాబా ఏం చెప్తున్నారు మరియు రావణ సాంప్రదాయం ఏం చెప్తుంది, ఇది నిర్ణయించుకోండి. మీరే జడ్జి చేయండి. తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తారో దానిని బుద్ధిలో ఉంచుకోవడం, స్వదర్శన చక్రధారులుగా అవ్వడమే పద్మాపదం భాగ్యశాలిగా అవ్వటం. ఈ జ్ఞానం ద్వారా మీరు గుణవంతులుగా అవుతారు. భాగ్యశాలి అంటే స్థూలంగా చాలా ధనబలం కలిగి ఉండడం, పదవి బలం కలిగి ఉండడం కాదు. బాబా ఏం చెప్తున్నారు, ఒక్కొక్క విషయం ఏదైతే మీరు పరమాత్ముడి నోటి ద్వారా వింటున్నారో దానిని జీవితంలో ధారణ చేయడం, ఇది పద్మాపదం భాగ్యశాలి కావటం. ఎందుకంటే భగవంతుడు చెప్తే విని ధారణ చేసేటువంటి అదృష్టం అందరికీ లేదు. మనమే ఆ అదృష్టాన్ని పొందాం. అందుకే మనం పద్మాపదం భాగ్యశాలిగా ఉన్నాం. బాబా ఏం చెప్తున్నారు, రావణ సాంప్రదాయం ఏం చెప్తుందో మనం నిర్ణయం తీసుకోగలుగుతున్నాం. ఇప్పుడు బయట నుండి ఎన్నో రకాల ఫోర్స్ మన పైకి వస్తుంది. రకరకాల అభిప్రాయాలు, రకరకాల సలహాలు ఇస్తూ ఉన్నారు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారు, సత్యం ఏం చెప్తుంది, శ్రీమతం ఏమిటి, ఇది మీరు నిర్ణయించుకోగలుగుతున్నారు. ఒకవేళ నిర్ణయించుకోగలుగుతున్నారు అంటే మీరు పద్మాపదం భాగ్యశాలిగా ఉన్నట్లు. ఏం కావాలి మన జీవితంలో? బాబా ఇచ్చే జ్ఞానాన్ని ధారణ చేయడం, బుద్ధిలో ఉంచుకోవడం, అలాగే స్వదర్శన చక్రధారిగా అవ్వడం. ఈ రెండే పద్మాపదం భాగ్యశాలిగా చేస్తాయి అంటున్నారు. ఎందుకంటే ఈ జ్ఞానంతో మనం గుణ సంపన్నంగా తయారవుతాం. ఓం శాంతి. ఆత్మిక తండ్రి, వారిని ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఫాదర్ అని అంటారు. మీరు సత్యయుగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ మొదలైన ఇతర భాషలేవి ఉండవు. సత్యయుగంలో మన రాజ్యం ఉంటుందని మీకు తెలుసు. అందులో మన భాష ఏదైతే ఉంటుందో అదే నడుస్తుంది. బాబా ఇప్పటి వరకు కూడా పర్టికులర్ లాంగ్వేజ్ అని క్లియర్గా చెప్పలేదు. ఏది ఉండాలో అది ఉంటుంది అంటున్నారు. మళ్ళీ ఆ తర్వాత ఆ భాష మారిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే అనేక భాషలు ఉన్నాయి. ఏ రాజు ఉంటే వారి భాష అదే విధంగా నడుస్తుంది. ఇప్పుడు ఏదైతే పిల్లలకు ఈ జ్ఞానాన్ని బాబా ఇస్తూ ఉన్నారో ఇది అన్ని సెంటర్లలో ఉన్న పిల్లలకి ఒకే మతం లభిస్తుంది. ఒక్కో సెంటర్ వాళ్ళకి, ఒక్కో ప్రాంతంలో ఉన్న వారికి వేరువేరుగా బాబా చెప్పట్లేదు. అందరికీ ఒకే మతం లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. అప్పుడే భూతాలన్నీ పారిపోతాయి. తండ్రి పతిత పావనుడు,
పంచభూతాలైనటువంటి వికారాలు అందరిలో ఉన్నాయి, అందరిలో ప్రవేశించాయి. ఆత్మలోకే భూతాలు ప్రవేశించడం జరుగుతుంది. ఆ భూతాలకు లేక వికారాలకు దేహాభిమానము, కామము, క్రోధము మొదలైన పేర్లు పెట్టడం జరుగుతుంది. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. ఎప్పుడైనా ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని అన్నట్లయితే మీరు ఇలా చెప్పండి: సర్వత్రా వ్యాపించి ఉన్నది ఆత్మలు మరియు ఆ ఆత్మలలోని పంచవికారాలు తప్ప పరమాత్ముడు కాదు కదా అని వినిపించండి. అంతటా వ్యాపించి ఉన్నది ఎవరు? ఆత్మలు, పరమాత్మ కాదు. అంతటా వ్యాపించి ఉన్నది ఆత్మలలో వికారాలు, అంతే తప్ప పరమాత్ముడు కాదు. పరమాత్ముడు సర్వులలోనూ విరాజమానమై ఉన్నారని చెప్పటం తప్పవుతుంది. పరమాత్మలో పంచభూతాలు ఎలా ప్రవేశిస్తాయి? శివబాబాలో వికారాలు ప్రవేశించడం అసలు చెప్పటానికి కూడా లేదు ఈ మాట. వికారాలు అంటేనే అవి వణికిపోతాయి, భగవంతుడికి దూరం అవుతాయి. నార్మల్గానే ఎలా చూపిస్తారు? చెడు అనేది భగవంతుడి ఫోటో ఉన్న దగ్గరికి కూడా రాదు అంటారు. మరి అలాంటిది స్వయం భగవంతుడు, వారికైతే వికారాలు చాలా దూరంగా ఉంటాయి. ఒక్కొక్క విషయాన్ని బాగా ధారణ చేసినట్లయితే మీరు పద్మాపదం భాగ్యశాలిగా అవుతారు. ప్రపంచంలోని రావణ సాంప్రదాయం వారు ఏం చెప్తున్నారు, బాబా ఏం చెప్తున్నారు, ఇది మీరే జడ్జి చేయండి. ప్రతి ఒక్కరి శరీరంలో ఉన్నది ఆత్మ, అంతేకాని పరమాత్మ కాదు. ఆ ఆత్మలోనూ పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి. శరీరంలో కాదు వికారాలు ప్రవేశించింది, ఆత్మలో ప్రవేశించాయి. ఒకవేళ శరీరంలోనే ప్రవేశించి ఉంటే చనిపోయినటువంటి డెడ్ బాడీకి కూడా వికారాల యొక్క ఆకర్షణ కలగాలి, మరి లేదు కదా. ఆత్మలో పంచ వికారాలు, పంచభూతాలు ప్రవేశిస్తాయి. సత్యయుగంలో ఈ 5 భూతాలు ఉండవు. దాని పేరే దైవీ ప్రపంచం, ఇదేమో డెవిల్ ప్రపంచం. దైవీ అనే పదాన్ని ఇంగ్లీష్లో డైటీ అంటారు. డైటీ అంటే దేవత, దైవీ ప్రపంచం. అలాగే ఇది డెవిల్ వరల్డ్, అది డీటీ వరల్డ్, ఇది డెవిల్ వరల్డ్. డెవిల్ అంటే ఆసురీ ప్రపంచం. డెవిల్ అని అసురులని అంటారు. ఎంతగా రాత్రికి పగలుకు ఉన్న తేడా ఉంది. ఇప్పుడు మీరు పరివర్తన చెందుతారు. అక్కడ మీలో ఏ వికారాలు, ఏ అవగుణాలు ఉండవు. మీలో గుణాలు సంపూర్ణంగా ఉంటాయి. ఎక్కడ? సత్యయుగంలో మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. మొన్న కూడా బాబా చెప్పారు కదా, 16 అంటే సంపూర్ణతకు గుర్తుగా ఉపయోగించే సంఖ్య. మొదట అలా ఉండేవారు, ఆ తర్వాత క్రిందకు దిగుతూ వస్తారు. ఈ చక్రం గురించి ఇప్పుడే తెలిసింది. 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుంది అనేది బాబా మనకు తెలియజేశారు. ఆత్మ అయిన మనకు స్వదర్శనము జరిగింది, అనగా ఈ చక్రం యొక్క జ్ఞానం లభించింది. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ, అన్ని కర్మలు చేస్తూ కూడా ఈ జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. బాబా జ్ఞానాన్ని చదివిస్తారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని బాబా భారత్లోకి వచ్చి ఇస్తారు. హమారా భారత్ అని అంటారు. ప్రతి ఒక్కరు కూడా మేరా భారత్ అని అంటారు. బాబా అంటున్నారు, వాస్తవానికి హిందుస్థాన్ అని అనడం తప్పు. భారత్ ఓకే, భారతే దీని పేరు. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు కేవలం మన రాజ్యమే ఉండేదని, అప్పుడు ఇంకే ధర్మము ఉండేది కాదని మీకు తెలుసు. అది కొత్త ప్రపంచంగా ఉండేది. కొత్త ఢిల్లీ అని అంటారు కదా, వాస్తవానికి ఢిల్లీ యొక్క యథార్థమైనటువంటి పేరు ఢిల్లీ కాదు, దానిని పరిస్థాన్ అని పిలిచేవారు. ఒరిజినల్ నేమ్ ఢిల్లీ కాదు అంటున్నారు. ఢిల్లీని ఒకప్పుడు పరిస్థాన్ అని పిలిచేవారు. ఎప్పుడు? 5000 సంవత్సరాల క్రితం సత్యయుగంలో. ఇప్పుడైతే కొత్త ఢిల్లీ మరియు పాత ఢిల్లీ అని అంటారు. ఆ తర్వాత పాత ఢిల్లీనే ఉండదు, కొత్త ఢిల్లీ అంటున్నారు, కానీ యాక్చువల్లీ అది కొత్త ఢిల్లీ కాదు అంటున్నారు. పాత ప్రపంచంలో కొత్త ఎక్కడి నుండి వచ్చింది, ఇదంతా పాతదే, కాకపోతే కొన్ని ఏరియాలను కొత్తగా రీడెవలప్ చేయడంతో అలా పిలుచుకుంటున్నారేమో. అసలైతే ఈ మొత్తం పాత ప్రపంచం, పాత ఢిల్లీ అన్నీ సమాప్తమవుతాయి. మరి ఇప్పుడు దేన్నైతే కొత్త ఢిల్లీ అంటున్నారో ఇది కూడా సత్యయుగంలో ఉండదు, మళ్ళీ కొత్తగా అన్నీ స్టార్ట్ అవుతాయి. దానిని పరిస్థాన్ అని పిలుస్తారు.
ఢిల్లీని రాజధాని అని అంటారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. అది తప్ప మరి ఇంకేమీ ఉండదు. మన రాజ్యమే ఉంటుంది. ఇప్పుడైతే రాజ్యం లేదు, కావుననే కేవలం మా భారతదేశం అని అంటారు. రాజులైతే లేనే లేరు. పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా తిరుగుతూ ఉంటుంది. తప్పకుండా మొట్టమొదట ఈ విశ్వంలో దేవీ దేవతల రాజ్యమే ఉండేది. అప్పుడు ఇంకే రాజ్యము ఉండేది కాదు. దేవీ దేవతలే రాజ్యం చేసేటువంటి వారు. రాజధానిగా, దేవతల రాజధానిగా ఢిల్లీయే ఉండేది. అందుకే అందరికీ ఆకర్షణ కలుగుతుంది. అది అన్నింటికన్నా పెద్దది కూడా. అది పూర్తిగా మధ్యలో ఉంది. బాబా అంటారు హార్ట్ స్థానంలో ఉంది. ఢిల్లీ దిల్ హే అంటారు భారతదేశానికి. మరి పాపాలు తప్పకుండా జరిగాయని, పాపాత్ములుగా అయిపోయారని మధురాతి మధురమైనటువంటి పిల్లలందరికీ ఇప్పుడు తెలుసు. సత్యయుగంలో పుణ్యాత్మలు ఉంటారు. తండ్రే స్వయంగా వచ్చి ఆత్మలందరినీ పావనంగా తయారు చేస్తారు. వారి పేరు మీదనే మీరు శివ జయంతిని కూడా జరుపుతారు. ఇప్పుడు జయంతి అన్న పదం అయితే అందరికీ వర్తిస్తుంది. అందుకే దానిని శివరాత్రి అని అంటారు. రాత్రి అనే మాట యొక్క అర్థమునైతే మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మంచి మంచి విద్వాంసులు మొదలైన వారెవ్వరికీ శివరాత్రి అంటే ఏంటో తెలియదు. మనం శివరాత్రి రోజు ఆ పండగ ఆధ్యాత్మిక రహస్యాన్ని చెప్తూ ఉంటే అందరు ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ వినలేదు, వాళ్ళకి అసలు తెలియదు దాని గురించి. రాత్రి అర్థం ఏమిటి అనేది బాబానే అర్థం చేయించారు. ఈ 5000 సంవత్సరాల చక్రం ఏదైతే ఉందో అందులో సుఖము మరియు దుఃఖం యొక్క ఆట ఉంది. సుఖమును పగలని అంటారు, దుఃఖమును రాత్రి అని అంటారు. కావున రాత్రి మరియు పగలుకు మధ్యలో సంగమం వస్తుంది. అర్ధకల్పం ప్రకాశం, అర్ధకల్పం అంధకారం. భక్తిలోనైతే అన్నింటికీ చాలా సమయం పడుతుంది. ఇక్కడైతే ఒక్క క్షణం యొక్క విషయం. ఇక్కడిది చాలా ఈజీ. ఇది సహజ యోగం. మీరు మొదట ముక్తిధామానికి వెళ్ళాలి. ఆ తర్వాత మీరు జీవనముక్తి మరియు జీవన బంధనంలో ఎంత సమయం ఉన్నారు అనేది పిల్లలైన మీకే తెలుసు. జీవనముక్తిలో అర్ధకల్పం, జీవన బంధనంలో అర్ధకల్పం ఉంటాం. అయినా కానీ గడియ గడియ పిల్లలు ఈ విషయాల్ని మర్చిపోతూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తారు. యోగం అన్న పదం సరైనది కానీ వారిది దైహికమైన యోగం. అంటే యోగం అనే పదం కరెక్టే, కానీ వాళ్ళది దైహికపరమైనటువంటి యోగం. ఇది పరమాత్మునితో ఆత్మల యొక్క యోగం. సన్యాసులు అనేక రకాల హఠయోగాలు మొదలైన వాటిని నేర్పిస్తారు. దానితో మనుషులు తికమక పడుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. పిల్లలైన మీకు వీరు తండ్రి, అలాగే టీచర్ కూడా, అలాగే మాకు ముక్తి జీవన్ముక్తి దారిని చూపించే గురువు కూడా అని భావిస్తారు. వీరితోనే యోగాన్ని జోడించవలసి ఉంటుంది కదా. టీచర్ ద్వారా చదువుకుంటారు. మరి పిల్లలు జన్మ తీసుకున్నప్పుడు మొదట తండ్రితో యోగం ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత టీచర్తో ఉంటుంది. టీచర్ దగ్గర చదువుకుంటున్నప్పుడు చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళు ఎప్పుడు టీచర్ ఆటలే ఆడుతూ ఉంటారు. టీచర్నే జ్ఞాపకం చేస్తూ తలుచుకుంటూ ఉంటారు. పరస్పరం ఫ్రెండ్స్ కలుసుకున్నప్పుడు కూడా టీచర్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వానప్రస్థంలో గురువుతో యోగాన్ని జోడించవలసి ఉంటుంది. ఈ ముగ్గురు ముఖ్యంగా ఉంటారు, అంటే గుర్తుంటారు పిల్లలకి. అక్కడైతే వారు వేరువేరుగా ఉంటారు. ఇక్కడ తండ్రి ఒకేసారి వచ్చి తండ్రిగాను అవుతారు, టీచర్గాను అవుతారు. ఇది అద్భుతం కదా. ఇటువంటి తండ్రినైతే తప్పకుండా గుర్తు చేయాలి. జన్మ జన్మాంతరాలు ఈ ముగ్గురిని వేర్వేరుగా తలుచుకుంటూ వచ్చారు. తండ్రిని వేరుగా, టీచర్ని వేరుగా, గురువును వేరుగా. సత్యయుగంలో కూడా తండ్రితో యోగం ఉంటుంది, ఆ తర్వాత టీచర్తో ఉంటుంది. చదువుకునేందుకైతే వెళ్తారు కదా, సత్యయుగంలో కూడా స్కూల్కి అయితే వెళ్తారు కదా. ఇకపోతే అక్కడ గురువు యొక్క అవసరం ఉండదు. బాబా నిన్నటి మురళిలో కూడా వినిపించారు. సత్యయుగంలో చదువుకుంటారు కానీ జీవనోపాధి కోసం ఈ చదివే ఆధారం అన్నట్టుగా చదువుకోరు.
ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరికి ప్రారబ్ధం ముందు జన్మల్లో చేసినటువంటి పురుషార్థాన్ని బట్టి ఉంటుంది. సంగం యుగంలోని పురుషార్థమే భవిష్యత్తు 21 జన్మల కోసం ప్రారబ్ధాన్ని తయారు చేస్తుంది. మళ్ళీ సత్యయుగంలో వెళ్ళి ఒక జన్మలో కష్టపడి చదువుకుంటే నాకు చాలా పెద్ద మహల్ని కట్టుకోగలిగాను, చాలా మంచి పదవిని పొందగలిగాను అని అలాంటిదేమీ ఉండదు. అక్కడ కర్మఫలమే ఉండదు. ఇక్కడ సంగం యుగంలో చేసుకున్న దానికి అక్కడ పొందుతాం. అందుకే అంటున్నారు బాబా, అక్కడ స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు, కానీ ఆ చదువు వాళ్ళ సంపాదనకు ఆధారం అనే పేరు మాత్రం రాదక్కడ అంటున్నారు. ఈ విషయాలన్నింటినీ స్మృతి చేయడము పిల్లలకి కష్టమేముంది అంటున్నారు బాబా. ఇదేమైనా కష్టమైన పనా? చాలా ఈజీనే కదా. ఇది పూర్తిగా సహజం. దీనిని సహజ జ్ఞానము, సహజ యోగం అని అంటారు. కానీ ఇది అసాధారణమైనది, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. అందరు నేర్చుకోలేరు, అందరు చదువుకోలేరు. బాబా అంటారు, నేను ఈ శరీరాన్ని తాత్కాలికంగా లోన్గా తీసుకుంటాను, అది కూడా ఎంత తక్కువ సమయం తీసుకుంటాను. 60 సంవత్సరాల వయసులో వానప్రస్థంలో ఉంటుంది ఈ శరీరం. 60 సంవత్సరాలు వచ్చాయంటే చేతికి కర్ర వస్తుంది అంటారు. అంటే అప్పటి వరకు 2 కాళ్ళు కాస్త 3 అయిపోతాయి అని అంటారు. బాల్యంలో 4, తర్వాత యుక్త వయసులో 2, కానీ వృద్ధాప్యంలో 3 అంటారు. ఈ సమయంలో అందరూ వానప్రస్థంలోకి, నిర్వాణధామంలోకి వెళ్తారు. అది మధురమైన ఇల్లు, అత్యంత మధురమైన ఇల్లు. దానికోసమే ఎంతటి అపారమైన భక్తిని చేశారు. ఇప్పుడు చక్రమంతా తిరిగి వచ్చారు. మనుషులకి ఇదేమీ తెలియదు. ఆ పరంధామం ఇంటికి వెళ్ళేందుకే ఇంత శ్రమ చేస్తున్నామనేది కూడా తెలియదు. ఇది లక్షల సంవత్సరాల చక్రము అని ఏదో అలా ప్రగల్భాలు పలికారు. ఇది లక్షల సంవత్సరాల విషయాలైనట్లయితే ఇక విశ్రాంతి లభించదు. విశ్రాంతి లభించడమే కష్టమైపోయేది. మీకు ఇక్కడ విశ్రాంతి లభిస్తుంది. 5000 సంవత్సరాలకు ఒకసారి రెస్ట్ ఆత్మకి. కానీ లక్షల సంవత్సరాలు అన్నారనుకోండి ఒక్కొక్క యుగం, అసలు రెస్ట్ ఎక్కడుంది? ఇంకా లక్షల సంవత్సరాలు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా పాత్ర వహించాల్సి వస్తుంది కదా. కానీ బాబా ప్రతి 5000 సంవత్సరాలకి ఒకసారి ప్రతి ఆత్మ రెస్ట్లోకి వెళ్తుంది. చాలా హాయిగా కంప్లీట్ ఇంటికి వెళ్ళి శాంతి యొక్క అనుభవం చేసుకుంటుంది. విశ్రాంతి ఇక్కడ లభిస్తుంది మీకు. దానిని సైలెన్స్ హోమ్, నిరాకార లోకం అని అంటారు. ఇది స్థూలమైన మధురమైన ఇల్లు. ఏది? మధుబన్. మధుబన్ మనందరికీ స్థూలమైన మధురమైన ఇల్లు. పాండవ భవనం లోపలికి ప్రవేశించగానే అక్కడ వెల్కమ్ టు స్వీట్ హోమ్ అని రాసి ఉంటుంది. మనందరి మధురమైన ఇల్లు అది. పరంధామం కూడా మధురమైన ఇల్లు, అది మూలధామం. ఇది స్థూలధామం అంటున్నారు. ఆత్మ చాలా చిన్నని రాకెట్ వంటిది. దానికంటే వేగంగా పరిగెత్తేది ఇంకేది ఉండదు. ఇది అన్నింటికంటే వేగవంతమైనది. ఒక్క క్షణంలో శరీరం వదలగానే పరిగెడుతుంది. ఇంకొక శరీరం రెడీగా ఉంటుంది. ఈ శరీరం విడిచిపెట్టక ముందే 4 నెలల ముందు నుండి మనకి ఇంకొక చోట శరీరం నిర్మాణం జరుగుతూ ఉంటుంది. గర్భంలో పిండం తయారవుతూ ఉంటుంది మన కోసం రెడీగా. ఈ శరీరం విడిచిపెట్టగానే ఆత్మ వెళ్ళి 5వ నెలలో అందులో ప్రవేశిస్తుంది. డ్రామా అనుసారంగా సమయం పూర్తయినప్పుడు ఆత్మ వెళ్ళవలసిందే. డ్రామా ఎంత అక్యురేట్! ఇందులో సరిగ్గా లేనిది అంటూ ఏదీ లేదు. ఇది మీకు తెలుసు. తండ్రి కూడా డ్రామానుసారంగా పూర్తి అక్యురేట్ సమయంలో వస్తారు. ఒక్క క్షణం యొక్క తేడా కూడా ఉండదు. డ్రామా అంత అక్యురేట్గా ఉంది. వీరిలో తండ్రి అయిన భగవంతుడు ఉన్నారు అని ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే వారు జ్ఞానాన్ని ఇస్తారో, పిల్లలకి కూర్చొని అర్థం చేయిస్తారో అప్పుడు తెలుస్తుంది. శివరాత్రిని కూడా జరుపుకుంటారు కదా. శివుడినైనా నేను ఎప్పుడు వస్తాను, ఎలా వస్తాను అనేది మీకైతే తెలియదు.
ఇంతకుముందు తెలిసేది కాదు, మనకేమీ తెలియదు. ఎన్నోసార్లు శివరాత్రులు జరుపుకున్నాం, కానీ అర్థం తెలియదు. మనం శివరాత్రి ఆధ్యాత్మిక రహస్యాన్ని వినిపించినప్పుడు చాలా ఆశ్చర్యపోతారు. విన్నవాళ్ళు ఇంత అర్థం ఉందా ఈ పండుగకి అని అంటారు. అసలు తెలియదు, ఎవరు చెప్పలేదు అంటారు. మరి శివరాత్రిని, కృష్ణరాత్రిని జన్మాష్టమిని కూడా అష్టమి రాత్రి రోజున జరుపుతారు. మరి రాముని రాత్రిని జరుపుకోరు, ఎందుకంటే తేడా ఏర్పడిపోయింది కదా. శివరాత్రితో పాటు శ్రీకృష్ణుని రాత్రిని కూడా జరుపుకుంటారు, కానీ వారికి ఏమీ తెలియదు. చూడండి, ఇక్కడ రాముని రాత్రి ఎందుకు జరపరు? ఎందుకంటే రాముని యుగము, త్రేతాయుగం మొదలయ్యేది మధ్యలో. అంటే ముందు కలియుగ రాత్రికి సత్యయుగ పగలకు సంబంధం ఉంది. చీకటి అనేది కలియుగ రాత్రిలో ఉంది. ఈ కలియుగ రాత్రి సమయం నుండి అప్పుడే శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరుగుతుంది పగల్లో. కాబట్టి కృష్ణుడికి కనెక్షన్ ఉంది, తన జన్మకి కొంచెం రాత్రితో కనెక్షన్ ఉంది. రాముడికి ఏమీ లేదు అంటున్నారు, ఎందుకంటే రాముడి జన్మ అంతా పగల్లోనే జరుగుతుంది. సత్య త్రేతాయుగాలను పగలు అంటాం. ఇక్కడ ఉన్నదే ఆసురి రావణ రాజ్యం. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వీరు బాబా, వృద్ధులను బాబా అని అంటారు, చిన్నపిల్లలను బాబా అని అనరు. కానీ కొంతమంది ప్రేమతో వారి పిల్లల్ని కూడా బాబా అని అంటూ ఉంటారు. ఇక్కడ కూడా చిన్నపిల్లల్ని నాన్న నాన్న అని పిలుస్తారు కదా, అలా కొంతమంది ప్రేమతో అలా పిలుస్తారు. అలాగే వారు కూడా శ్రీకృష్ణుణ్ణి ప్రేమతో అలా అనేశారు. ఎప్పుడైతే పెద్ద అయ్యి పిల్లలకు జన్మనిస్తారో అప్పుడు బాబా అని అంటారు. శ్రీకృష్ణుడు తాను స్వయమే యువరాజు, అతనికి పిల్లలు ఎక్కడి నుండి వచ్చారు? నేను వృద్ధుని తనువులోకి వస్తాను అని తండ్రి అంటారు. ఇది శాస్త్రాల్లో కూడా ఉంది, కానీ శాస్త్రాల్లోని అన్ని విషయాలు యాక్యురేట్గా ఉండవు. ఒకటి రెండో కరెక్ట్గా శాస్త్రాల్లో ఉన్నాయి అని చెప్పినంత మాత్రాన మొత్తం శాస్త్రాల్లో ఉన్నవన్నీ కరెక్ట్ అని కాదు. కొన్ని విషయాలు సరైనవి. బ్రహ్మ ఆయువు అనగా ప్రజాపిత బ్రహ్మ యొక్క ఆయువు అని అంటారు. వారు తప్పకుండా ఈ సమయంలోనే ఉంటారు. బ్రహ్మ ఆయువు మృత్యులోకంలో సమాప్తం అవుతుంది. ఇది అమరలోకమేమీ కాదు, దీనిని పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. ఇది పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనూ ఉండలేదు. బాబా కూర్చొని చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలియదు. మీరు 84 జన్మలు తీసుకుంటారు. మరి ఎలా తీసుకుంటారు అది కూడా మీకు తెలియదు. ఇప్పుడు మీకు తెలుస్తుంది. బాబా అన్నీ తెలియజేస్తున్నారు. ప్రతి యుగం యొక్క ఆయుష్ 1250 సంవత్సరాలు. అలాగే ఒక్కొక్క యుగంలో ఎన్నెన్ని జన్మలు తీసుకుంటారు అనేది కూడా బాబా లెక్క క్లియర్ చేశారు. సత్యయుగంలో 8 జన్మలు, త్రేతాయుగంలో 12 జన్మలు, ద్వాపర యుగంలో 21, కలియుగంలో 42, సంగం యుగంలో 1 జన్మ. ఇవన్నీ కలిపితే 84 జన్మలు లెక్క ఉంది కదా. 84 లక్షల జన్మలనైతే అసలు లెక్కనే తీయలేరు. 84 లక్షలు అంటే ఏం లెక్క తీస్తారు? ఏ యుగంలో ఎన్ని లక్షల జన్మలను డివైడ్ చేస్తారు? దీనిని 84 జన్మల చక్రము అని అంటారు. 84 లక్షల జన్మల విషయం అయితే గుర్తుకు రానే రాదు. ఇక్కడ ఎంతటి అపారమైన దుఃఖం ఉంది. దుఃఖాన్ని ఇచ్చే పిల్లలు ఎటువంటి వారు జన్మిస్తూ ఉంటారు చూడండి. దీనిని ఘోర నరకము అంటారు. పూర్తిగా చీచీ ప్రపంచం. ఇప్పుడు మనం కొత్త ప్రపంచానికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. పాపాలు అంతమైపోతే మనం పుణ్యాత్ములుగా అవుతాం. ఇప్పుడిక ఏ పాపాలు చేయకూడదు. ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ఉపయోగించుకోవడం, ఇది ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇవ్వడమే. కామ కటారి నడిపించడం, ఇది ఆది మధ్యాంతాలు దుఃఖాన్ని ఇవ్వడమే. ఇప్పుడు ఈ రావణ రాజ్యం పూర్తవుతుంది. ఇప్పుడు ఇది కలియుగ అంతిమం. ఈ మహాభారీ యుద్ధమే చివరి యుద్ధము. ఇక ఆ తర్వాత ఎటువంటి యుద్ధాలు ఉండవు. అక్కడ ఎటువంటి యజ్ఞాలు రచింపబడవు.
యజ్ఞాన్ని రచించినప్పుడు అందులో హోమం చేస్తారు. అలాగే తండ్రి ఈ రుద్రయజ్ఞాన్ని ఏదైతే రచించారో ఇందులో పిల్లలు తమ పాత సామాగ్రిని అంతటినీ స్వాహ చేసిస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం. రుద్రుడు అని శివుడినే అంటారు, రుద్రమాల అని అంటారు కదా. నివృత్తి మార్గం వారికి ప్రవృత్తి మార్గపు ఆచార వ్యవహారాల గురించి ఏమీ తెలియదు. వారు ఇల్లు వాకిళ్లను వదిలి సన్యాసం చేశారు, అడవుల్లోకి వెళ్ళిపోతారు. దాని పేరే సన్యాసం. దేని సన్యాసం? ఇల్లు వాకిళ్ళ సన్యాసం. ఒట్టి చేతులతో వెళ్తారు. మొదట గురువులు చాలా పరీక్షలు పెడతారు, చాలా పరీక్షిస్తారు, పనులు చేయిస్తారు. పూర్వము భిక్షలో కూడా కేవలం పిండినే తీసుకునేవారు, వండినవి తీసుకునేవారు కాదు. బియ్యము, పిండి అలా రా మెటీరియల్ తీసుకునేవారు, వండిన పదార్థాలు తినేవారు కాదు. వారు అడవుల్లోనే ఉండాలి. అప్పుడు నియమాలు చాలా కఠినంగా ఉండేవి. అందరి దగ్గర రా మెటీరియల్ తీసుకొని వాళ్ళు దాన్ని ఉపయోగించుకునేవారు, అంతే తప్ప డైరెక్ట్గా వండినవి తినేవారు కాదు. తర్వాత అడవుల్లోనే నివసించేవారు. అక్కడ కందమూలాలు, ఫలాలు లభిస్తాయి. ఈ గాయనం కూడా ఉంది. సతోప్రధాన సన్యాసులుగా ఉన్నప్పుడు అలా సతోప్రధానమైన పురుషార్థం చేశారు. కొంచెం అడవుల్లో ఉండడం, కందమూల ఫలాలు తినడము అలా. ఇప్పుడైతే ఏమేం చేస్తూ ఉంటారో ఇంకా అడగండి. దీని పేరే వికారీ ప్రపంచం. అది నిర్వికారీ ప్రపంచం. కావున స్వయాన్ని వికారీలుగా అర్థమే చేసుకోరు. నేను వికారీగా అయ్యాను అని కూడా ఎవరికి తెలియట్లేదు. తండ్రి అంటారు సత్యయుగాన్ని శివాలయం అని, నిర్వికారీ ప్రపంచం అని అంటారు. ఇక్కడైతే అందరూ పతిత మనుష్యులుగానే ఉన్నారు. అందుకే దేవీ దేవతలకు బదులుగా వేరే హిందువులు అని పెట్టేశారు. తండ్రి అయితే అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. వాస్తవానికి మీరు అనంతమైన తండ్రికి పిల్లలు. వారు మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. కావున తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. జన్మ జన్మాంతరాలుగా పాపాలు మీ శిరస్సు పైన పెరిగిపోయాయి, చాలా బరువెక్కిపోయి ఉన్నాయి. పాపాల నుండి ముక్తులుగా అయ్యేందుకు మీరు నన్ను పిలుస్తారు. సాధు సన్యాసులు మొదలైన వారందరూ ఓ పతిత పావన అని పిలుస్తారు. అర్థమేమీ తెలియదు, ఊరికే అలా గానం చేస్తూ ఉంటారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. పరమాత్మతో యోగాన్ని ఎలా జోడించాలి, వారిని ఎలా కలుసుకోవాలి అని ఎవరైనా అడిగితే వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇదేనా వారు చూపించే దారి? వేదశాస్త్రాలను చదవడంతో భగవంతుడు లభిస్తాడు అంటారు. మళ్ళీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. బాబా అసలు పాపం వాళ్ళకి ఏమీ తెలియదు. బాబా స్వయంగా చెప్తున్నాను, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా వస్తాను. ఈ డ్రామా రహస్యం గురించి బాబా మనకే తెలియజేస్తారు, ఇంకెవరికి తెలియదు. ఇది లక్షల సంవత్సరాల డ్రామా అయితే ఉండలేదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది 5000 సంవత్సరాల విషయం. కల్పపూర్వం కూడా బాబా మన్మనాభవ అని అన్నారు. ఇది మహామంత్రము. ఇది మాయపై విజయాన్ని ప్రాప్తి చేయించే మంత్రము. తండ్రి కూర్చొని అర్థాన్ని అర్థం చేయిస్తారు. ఇంకెవరూ అర్థాన్ని అర్థం చేయించరు. సర్వుల సద్గతిదాత ఒక్కరే అని అంటూ ఉంటారు కూడా. మానవ మాతృలు ఎవ్వరూ అలా సర్వుల సద్గతి చెయ్యలేరు. ఇది దేవతల విషయం కూడా కాదు. అక్కడైతే అంతా సుఖమే సుఖం ఉంది, అక్కడ భక్తి ఏమీ చేయరు. భగవంతుని కలుసుకునేందుకు భక్తి చేయడం జరుగుతుంది. సత్యయుగంలో భక్తి అనేది ఉండదు, ఎందుకంటే అక్కడ 21 జన్మల వారసత్వం లభించి ఉంది. అందుకే దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు. ఇక్కడైతే అపారమైన దుఃఖం ఉంది. గడియ గడియ భగవంతుడా దయ చూపించండి అంటూ వేడుకుంటారు. ఈ కలియుగి దుఃఖమయమైన ప్రపంచం ఇంకా సదా ఉండదు. సత్యత్రేతాయుగాలు ఒకప్పుడు ఉండేవి, గడిచిపోయాయి. ఆ కాలం గతించిపోయింది. అవి మళ్ళీ వస్తాయి. లక్షల సంవత్సరాల విషయం అయితే కనీసం గుర్తు కూడా రాదు కదా.
ఇప్పుడు తండ్రి అయితే మొత్తం జ్ఞానం అంతటినీ ఇస్తారు, తమ పరిచయాన్ని కూడా ఇస్తారు, మరియు రచన యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. ఇది 5000 సంవత్సరాల విషయం. ఇది పిల్లలైన మీ ధ్యాసలోకి వచ్చింది. చక్రం యొక్క నాలెడ్జ్ అంతా బాగా మీకు తెలిసిపోయింది. ఇప్పుడైతే పరాయి రాజ్యంలో ఉన్నారు. మీకు మీ రాజ్యం ఉండేది. ఇక్కడైతే యుద్ధాలు చేసి తమ రాజ్యాలు తీసుకుంటారు. మారణాయుధాలతో హింసాయుతంగా తమ రాజ్యాలను తీసుకుంటారు. తన రాజ్యం కాకపోయినా వేరే వారి రాజ్యం పైన దండెత్తి దాన్ని ఆక్రమించుకొని కూడా ఎంతో మారణ హోమం చేసి తీసుకుంటారు. కానీ మీరు యోగ బలంతో మీ రాజ్య స్థాపన చేసుకుంటున్నారు. మీకు సతోప్రధానమైన ప్రపంచం కావాలి. పాత ప్రపంచం అంతమై కొత్త ప్రపంచం తయారవుతుంది. దీనిని కలియుగి పాత ప్రపంచం అంటారు. సత్యయుగం అనేది కొత్త ప్రపంచం. ఇది కూడా ఎవరికీ తెలియదు. సన్యాసులు అంటారు ఇదంతా మీ ఊహ, ఇక్కడే సత్యయుగం ఉంది, ఇక్కడే కలియుగం ఉంది అని మీరు అంటున్నారు కదా, ఇదంతా మీ ఊహ, మీ భ్రమ అంటారు. అసలు జగత్తంతా మిథ్య, కనిపిస్తున్నది ఏది అసలు లేదు, అది క్రియేటే అవ్వలేదు, అది మన భ్రమ అని చెప్తారు. ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే, అంటే ఈ జ్ఞానము బాబాకు తప్ప ఇంకెవరికి తెలియదు, ఇంకెవ్వరూ చెప్పలేరు. నిజంగా తెలిసి ఉంటే చెప్పగలిగేవారు కదా, మరి తండ్రి పరిచయాన్ని ఇచ్చి ఉండేవారు. సత్యత్రేతాయుగాలంటే ఏమిటి అనేది ఎవ్వరికీ అర్థం కాదు. పిల్లలైన మీకు బాబా బాగా అర్థం చేయిస్తున్నారు. వాళ్ళకి అర్థమైంది ఏంటి? సత్యయుగం లక్షల సంవత్సరాలు ఉండేది. అక్కడ కూడా ప్రహ్లాదుని తండ్రి చంపడానికి ప్రయత్నించాడు. హిరణ్యాక్షుడు చాలా కఠోరంగా ఉండేవాడు, నేనే భగవంతుడని చెప్పుకునేవాడు. ఆ సమయంలో భగవంతుడు మళ్ళీ ఒక అవతారం తీసుకొని నరసింహుడిగా అయి హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అని కథ చెప్తారు. అది సత్యయుగంలో అంటారు. ఆ తర్వాత త్రేతాయుగంలో ఇంకా ఘోరంగా రావణుడు పంచవికారాలు బాగా అధికంగా చూపిస్తూ ఆ క్యారెక్టర్లో సీతను అపహరించాడని, రాముడు చాలా దుఃఖంలో ఉండి తర్వాత వానర సైన్యాన్ని తీసుకున్నాడని ఇలా రాసేశారు. అసలు వాళ్ళకి సత్య త్రేతాయుగాల్లో ఏం జరుగుతుంది, ఏముంటుంది అనేది తెలీదు అంటున్నారు బాబా. పిల్లలైన మీకు బాబా అర్థం చేయిస్తారు. తండ్రికే అన్నీ తెలుసు, వారు అన్నీ తెలిసిన వారు అనగా నాలెడ్జ్ఫుల్. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, వారు జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు. వారి ద్వారానే మనం వారసత్వం తీసుకుంటున్నాం. బాబా జ్ఞానంలో తమ సమానంగా తయారు చేస్తారు. పిల్లలని జ్ఞానంలో తండ్రి తన సమానంగా తయారు చేస్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇది పాపాల నుండి ముక్తులయ్యే సమయము. ఇప్పుడు ఎటువంటి పాపాలు చేయకూడదు. పాత సామాగ్రినంతటినీ ఈ రుద్రయజ్ఞంలో స్వాహా చేయాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఇది వానప్రస్థ అవస్థ, అందుకే తండ్రి టీచర్తో పాటుగా సద్గురువును కూడా స్మృతి చేయాలి. మధురమైన ఇంటికి వెళ్ళేందుకు ఆత్మను సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్లో పాపాల నుండి ముక్తులవ్వాలి, అలాగే యజ్ఞంలో స్వాహా చేసుకోవాలి అనేది బాబా గుర్తు చేయిస్తున్నారు. ముక్తులవ్వాలి, స్వాహా చేసుకోవాలి. సెకండ్ పాయింట్లో తండ్రి టీచర్ సద్గురువుని జ్ఞాపకం చేయాలి, అలాగే ఇంటిని కూడా, పరంధామం ఇంటిని కూడా జ్ఞాపకం చేయాలి. ఇంటికి వెళ్ళేందుకు పురుషార్థం. వరదాన్, మీ సూక్ష్మ బలహీనతలను చింతన చేసి పరివర్తన చేసే స్వచింతక భవ.
మీ సూక్ష్మ బలహీనతలను చింతన చేసి పరివర్తన చేసే స్వచింతక భవ. వివరణ: కేవలం జ్ఞాన పాయింట్లను రిపీట్ చేయటం, వినటం లేక వినిపించటమే స్వచింతన కాదు. కానీ స్వచింతన అనగా తన సూక్ష్మ బలహీనతలను, తమ చిన్న చిన్న పొరపాట్లను చింతన చేసి తొలగించటం, పరివర్తన చేయటం. ఇదే స్వచింతకులుగా అవ్వటం. జ్ఞానంనైతే పిల్లలందరూ చాలా బాగా ఇచ్చేస్తున్నారు. కానీ జ్ఞానాన్ని స్వయం పట్ల ఉపయోగించి ధారణ స్వరూపులుగా అవ్వటం, స్వయాన్ని పరివర్తన చేసుకోవటం, దీనికే ఫైనల్ రిజల్ట్లో మార్కులు లభిస్తాయి. స్కూల్లో కూడా పిల్లలకి దేనికి ఎక్కువ మార్కులు వస్తాయి అనేది హైలైట్ చేసి టీచర్స్ చెప్తూ ఉంటారు. బాబా కూడా మనకు చెప్తున్నారు, జ్ఞానం చెప్పడానికి మార్కులు ఎక్కువగా ఉండవు, కానీ జ్ఞానాన్ని జీవితంలో ధారణ చేయడం, స్వయాన్ని పరివర్తన చేసుకోవడం, దీనికి మార్కులు ఎక్కువగా లభిస్తాయి అంటున్నారు. స్లోగన్: ప్రతి సమయం చేసేవారు చేయించేవారైనా బాబా గుర్తున్నట్లయితే నేను అనేదానికి సంబంధించిన అభిమానం రాదు. నేను ఫలానా, నేను ఫలానా, ఈ అభిమానం అనేది రాదు. చేసి చేయించేవాడు కరణ్ కరావన్హార్ బాబా అనేది గుర్తుంచుకుంటే ఇంకా అహంభావము, అభిమానం రాదు. ఈరోజు స్వమానం: నేను స్వచింతక ఆత్మను. నేను స్వచింతక ఆత్మను. రోజంతలో మన సూక్ష్మ బలహీనతలను గురించి కూడా చింతన చేసి జ్ఞానం యొక్క శక్తిని ఉపయోగించి దాన్ని కంప్లీట్గా పరివర్తన చేసుకునే పురుషార్థం చేద్దాం. ఓం శాంతి.